విక్టరీ వెంకటేష్ హీరోగా ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో సంక్రాంతికి వస్తున్నాం అని ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఈ చిత్రం జనవరి 14, 2025న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ మరియు మీనాక్షి చౌదరి కథానాయకులుగా నటిస్తున్నారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ని గోదారి గట్టు అనే టైటిల్ తో విడుదల చేశారు. రమణ గోగుల మరియు మధుప్రియ పాడిన ఈ రొమాంటిక్ ట్రాక్ లో వెంకటేష్ మరియు ఐశ్వర్య రాజేష్ వైవాహిక జీవితాన్ని సరదాగా మరియు హృదయపూర్వకంగా చిత్రీకరించారు. బీన్స్ సిసోరియో స్వరపరిచిన గోదారి గట్టు ఒక ఆహ్లాదకరమైన జానపద స్పర్శను కలిగి చేసింది. ఇక రమణ గోగుల యొక్క విలక్షణమైన గాత్రం మరియు మధుప్రియ యొక్క మనోహరమైన స్వరంతో సుసంపన్నం చేయబడింది. వెంకటేష్ మరియు ఐశ్వర్య రాజేష్ వివాహిత జంటగా మెరుస్తూ వారి పాత్రలకు ఆకర్షణను తెచ్చారు. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ 100K లైక్స్ తో యూట్యూబ్ లో ట్రెండింగ్ టాప్ లో ఉన్నట్టు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేశారు. ఈ చిత్రంలో ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, అలాగే నరేష్ టీవీ గణేష్ మరియు మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి సంగీతం బీన్స్ సిసోరియో స్వరాలు సమకూర్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి రెండవ సాంగ్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే రెండవ పాటను విడుదల చేస్తారని సమాచారం. ఈ సాంగ్ వెంకటేష్, మీనాక్షి చౌదరి మీద ఉంటుందని తెలుస్తోంది. ఈ పాటలో అంచనాలు మరింత పెంచాలని చూస్తున్నారు. ఇక ఈ చిత్రం నుంచి టీజర్ కూడా త్వరలో రాబోతోంది. ఇక గోదావరి గట్టు సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. 2025 సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సినిమాలో వెంకటేష్ కెరియర్ లోని మరొక బిగ్గెస్ట్ చిత్రంగా నిలవబోతోందని అభిమానులు భావిస్తున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్ లో వెంకటేష్ పవర్ఫుల్ అవతారంలో కనిపించబోతున్నారు. ఇక చేతిలో పెద్ద తుపాకీ పట్టుకొని ఉన్న లుక్ ఆకట్టుకుంటోంది. అలాగే సినిమాపై ఉన్న బజ్ కూడా ఏ రేంజ్ లో ఉందో క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా 50,000కి పైగా బుక్ మై షో ఇంట్రెస్ట్ పొందినట్లు తెలుస్తోంది. సంక్రాంతికి హంగామాతో సినిమా మీద భారీ హైప్ ను సూచిస్తోందని మరొకసారి అర్థమవుతోంది. అనిల్ రావిపూడి చెప్పిన కథ గురించి ఇప్పటికే ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తున్నాయి. కుటుంబ సంభాషణలు నేపథ్యంలో కామెడీ ఎమోషనల్స్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు సమాచారం. వెంకటేష్ గతంలో అనిల్ రావిపూడితో F2 చిత్రంలో సాలిడ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ కాంబినేషన్ మరొకసారి ప్రేక్షకుల ముందుకి రాబోతూ ఉండడంతో ప్రేక్షకులకి పక్కా ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అనేలా కామెంట్స్ వస్తున్నాయి. ఈ సినిమాలో వెంకటేష్ పాత్ర నెవర్ బిఫోర్ అనేలా డిఫరెంట్ గా ఉండబోతోందని మేకర్స్ వెల్లడించారు. వెంకటేష్ ఇప్పటికే అభిమానులను తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకోగా ఈసారి కూడా కామెడీ యాక్షన్ కలగలిపిన పాత్రలో కనిపించబోతున్నట్టు టాక్. ప్రత్యేకంగా సినిమాకి సంబంధించిన మరొక స్పెషల్ అప్డేట్ త్వరలోనే రానున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం వెంకటేష్ అభిమానులకు పండగ కానుకగా రాబోతోంది. ఇటీవలే మొదలైన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్నట్టు సమాచారం. ఇక సంక్రాంతి బరిలో నిలిచే ప్రధాన చిత్రాలలో సంక్రాంతికి వస్తున్నాం బెస్ట్ ఫ్యామిలీ మూవీగా నిలిచే అవకాశం ఉంది. ప్రత్యేకంగా వెంకటేష్ లుక్, ఐశ్వర్య రాజేష్ వైఫ్ రోల్, మీనాక్షి పోలీస్ రోల్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతున్నట్టు తెలుస్తోంది.